దేవుని మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దాసుడు దాసరాలు సంఘమందరికి మీ అందరికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను 53లో పుట్టాను. రక్షణ పొందటమేమో 1994లో పొందాను. మరి దేవుడు ఇప్పుడు వరకు నన్ను మరి సజీవ లెక్కలో ఉంచి మరి నాయన వేణుగోపాల్ అయ్యగారు సంఘంలో నేర్చుకుంది అంటే అంత ప్రేమ అనమాట. అయ్యగారు ఎప్పుడు చేసేది ప్రేమే చెప్పేవారు, బాగా చెప్పేవారు, ఎంతో ప్రేమించేవారు మా సంఘాన్ని. ఎందుకంటే ఎంత ప్రేమించారంటే, మేము ఎంతో విధిలో బాధల్లో ఎన్నో ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు ప్రేమించి నీ దాసుని కూడా ఒళ్ళో పడుకోబెట్టుకొని ఎన్నో రకాల ప్రేమే చెప్పేవారు అయ్యగారు. ఆ ప్రేమలోనే ఉన్నాం చాన్నాళ్ళు. ఆ తర్వాత అగాపైలోకి వచ్చిన తర్వాత వాక్యం ఏంటో, సత్యం ఏంటో, మరి మేము ఎలా జీవించాలో, మరి ఎలా ప్రార్థన చేసుకోవాలో, ఎలా ఉండాలని దాసుడికి అభిషేకం ఇచ్చి మరి ఇక్కడికి పంపించిన తర్వాత నా మట్టుని అనుకున్నాను, అంత దూరం వెళ్ళిపోతున్నాడు. మాడబెట్టి ఉండేది, ఆమె వచ్చేది పద్దాకి వెళ్ళేది, ఏంటి ఇంత దూరం నుంచి వస్తారు వీళ్ళు, అది దిలీప్ కూడా అంత దూరం వెళ్ళిపోతున్నాడు ఏంటి అంటే, నాకు దిలీప్ అంటే చాలా ఇష్టం. అందుకని అనుకునేదాన్ని పద్దాక, ఏంటి అంత దూరం వెళ్ళిపోతాడు ఏంటి, మేము ఎలా వెళ్తాం ఎలా ఉంటాము అని నేను ఎంతో బాధపడేదాన్ని. ఏంటి చెప్తుంటారు కదా అందరూ అనుకుంటారు, కాదు అనుకోవటం కదా నా హృదయంలో అనేది, ఏంటి ఇంత ఊరు ఉంది కదా, ఎక్కడన్నా చేయొచ్చు కదా సేవ, అంటే బెంగళూరు వెళ్ళిపోతాను అంటాడు ఏంటి అని అనుకునేదాన్ని. కానీ తర్వాత తెలిసింది, దేవుడు అగాపి సంఘంలోని మంచి దైవశాఖల్లోని ఈ తరం ప్రవర్తనలోని ఉండటానికి, నాయన అవుటి పరిసరలో ఉండటానికి ఎంత కృప ఇచ్చినందుకు దేవాదేవుడికి ఎంత రుణస్థలం అంటే, ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా రుణస్థులు మేము. వచ్చిన తర్వాత బిడ్డల చదువుల్లో కానీ మరి ఎన్నో విషయాల్లో ఎన్నో మేలు చేశాడు దేవుడు. మరి నా విషయంలో అయితే నాకు ఎన్నో బలహీనతలు అయినప్పుడు కూడా 2 కంట్లకి ఆపరేషన్లే. మరి సుధం నాకు 10 రోజులు 40 రోజులు తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి తీసుకొచ్చేది. అయ్యే కాదు, చాలా చాలా బలహీనతలు అయినా కూడా దేవుడు నన్ను నిలబెట్టి మరి సంఘంలోని మరి దాసు దగ్గర దాసాలు మీ అందరూ నా కోసం ఎంతో ప్రార్థించేవారు. ఎందుకంటే చిన్నది వచ్చినా సరే అయ్యగారు ఫోన్లో పెడితే అందరు నా కోసం ఎంతో ప్రార్థించేవాడు. మరి నాకు 72 ఏళ్ళు పూర్తి చేసి దేవుడు 73లో కూడా ప్రవేశించాడు. మరి సంఘం అంతా కూడా సంవత్సరం కూడా నా కోసం ఎంతగానో బిడ్డలందరూ పుట్టినరోజు ఎంతో ఘనముగా జరిగిస్తారు. అందుని బట్టి నాయన బిడ్డలందరికీ నాయన అయ్యా నేను ఎంతో కొద్దిగా కలిగి ఉంటున్నాను. అందులో కాకుండా మరి సంఘం మాకు ఎంతో ఇచ్చినందుకు, మరి మందిరం విషయంలో కానీ ఇంటి విషయంలో కానీ మరి కొందరిలో కూడా ఎంత చిన్నిల్లో ఎంత ఇరుగ్గానో ఎంతోగా ఉండేవాళ్ళం. అయినప్పుడు కూడా మరి 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు నీ దాసురాలు అక్కడే ఉండి సేవ పరిచయం చేసినప్పుడు ఎంతో ఇరుగ్గా ఉండేవాళ్ళం. అయ్యా ఒక సొంత గృహం, ఒక సొంత, నాకంటే మందిరం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నాకు కావాలని ఎప్పుడు కోరుకునే దాన్ని, ప్రార్థనలు ఇదే అనుకున్నాను, అయ్యా ఒక సొంత మందిరం ఇవ్వండి అయ్యా అని చెప్పి ప్రార్థించేదాన్ని. అలా దేవుడి కృపను బట్టి గృహం కూడా ఇచ్చారు. ఒకప్పుడు దాసుడు పరిచయం చేసినప్పుడు వేణుగోపాల చర్చిలో ఏం కోరుకుంటారంటే, అయ్యా ఏదన్నా పరిచర్య చేయాలి, సేవకుడు అనుకునేదాన్ని కదా అయ్యా, నీ పని ముట్టుకు ఏ చిన్న పని అయినా చేయని ఎంతో ప్రార్థన చేసుకునేదాన్ని. వాళ్ళు వచ్చిరాని ప్రార్థన అదే చేసేదాన్ని. ఆయన దేవుని కృపను బట్టి మరి దాసుగా చేసుకొని ముందు అగాపి సంఘంలోని అవుతుకొచ్చిన ఆయనలో మీ సంఘ బిడ్డలతో అందరితో తండ్రిగా ఉండేటందుకే మీకు ఎలా స్తోత్రాలు దేవుడికి చెల్లించుకుంటూ కృతజ్ఞత కలిగి ఉండటానికి మీ కృప, దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండటానికి అయ్యా సంఘం అంతా అలా ఉంటున్నారు కనుక మా బిడ్డలు కూడా ఈ సంఘం కూడా దాసుడి కుటుంబం కూడా కృతజ్ఞత కలిగిన ఆయన ఉండే భాగ్యం అనుగ్రహించమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించమని వేడుకుంటున్నాను. సర్వము నీవైన సర్వేశ్వరా, సర్వము నీవైన సర్వేశ్వరా, ఆద్యంతమునైన అమరుండవు. శరణము నీవే కరుణించు యేసు, శరణము నీవే కరుణించు యేసు. నీ నామమున్నతింతునో నిఖిలాలోక పూజ్యుడా, నీ నామమున్నతింతునో నిఖిలాలోక పూజ్యుడా.